ఒక అడవిలో కొంతమంది ఆటవీకులు గుడి కట్టి అందులో ఒక చెక్క దిమ్మని విగ్రహంలా చేసి పసుపు కుంకుమ అలిమి వస్త్రం కప్పి దానికి అమ్మవారిగా పూజించేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై వారి కోరికలు తీరుస్తూ ఉండేది. ఆ గుడికి ఒక పూజారి అక్కడికి రోజు 5 మైళ్ళ దూరం నుండి వస్తూ పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు బోరున వర్షం కురిసింది. ఆ రోజు గుడి దగ్గరలోకి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. పెద్దగా వర్షం కురవడం వల్ల గుడిని చూసి గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే ఒక పెద్ద దొంగ కనిపించింది వాడికి. వెంటనే వాడు ఇంత పెద్ద దొంగ దొరకడం నా అదృష్టం అనుకుని ఆటవికలు పూజించి ఆ దొంగను వంట చెరుకు కోసం కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్ నన్ను కొట్టకురా అంటూ అందులో ఉన్న అమ్మవారు మాట్లాడింది. అయితే వీడికి దేవుడు దెయ్యం తెలియని నిషాదుడు కనుక వెంటనే వాడు ఎవర్రా దొంగ వెనకాల దాక్కొని మాట్లాడుతుంది రండి బయటికి అని అంటాడు. అప్పుడు ఆ చెక్క దొంగలో నుంచి అమ్మవారు బయటకు వచ్చి నేను ఈ అడవిని రక్షించే అమ్మవారిని నన్ను కొట్టొద్దు అని అంటుంది. అప్పుడు ఆ నిషాదుడు ఆ దొంగను కొట్టకపోతే నాకు కట్టెలు ఎలా అని అడిగితే ఇదిగో నీకు 100 బంగారు నాణాలు ఇస్తున్నాను అని ఒక మూట అక్కడ పడేసి అమ్మవారు మాయమైపోయింది. వెంటనే ఆ బోయవాడు ఆ మూటను తీసుకుని గొడ్డలు అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూసిన ఒక పూజారికి ఒక సందేహం వచ్చింది. నేను రోజు అంత దూరం నుండి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తుంటే నాకు ఏమీ ఇవ్వలేదు. గొడ్డలతో అమ్మవారిని నరకబోయిన బోయవాన్ని అమ్మవారు కరుణించిందా అని అనుకుని వెంటనే గొడ్డలు తీసుకుని ఆ పూజారి అమ్మవారిని నరకబోయాడు. ఇలా గొడ్డలు ఎత్తాడో లేదో ఆ పూజారి కంటి చూపు పోయింది. వెంటనే ఆ పూజారి అమ్మా నేను ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించమ్మా అని వేడుకొనగా అప్పుడు వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై ఆ బోయవాడు ఒక అజ్ఞాని, వాడికి దైవం అంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి కట్టెముక్క అనుకుని కొట్టబోయాడు. కాని నువ్వు ఒక జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తూ ఉన్నావు. ఒక అజ్ఞాని నన్ను నరకబోతుంటే కరుణించానని నువ్వు కూడా అదే పని చెయ్యబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పనిని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అయినా వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చిన సంపద ఆపదకు దారితీస్తుంది. వెళ్లి ఆ బోయవాడి ఇంటిలో ఏం జరుగుతుందో చూడు అని అమ్మవారు చెప్పగానే ఆ బోయవాన్ని అనుసరిస్తూ వెనకాలే వెళ్లాడా పూజారి. బోయవాడి ఇంటికి చేరుకుని బంగారాన్ని తన భార్యకు చూపిస్తాడు. ఆ బంగారంతో తనకు నగలు చేయించమని భార్య అడుగుతుంది. ఇంతలో అక్కడికి వ్యసనపరుడైన కొడుకు వచ్చి ఆ బంగారం కోసం ఇంట్లో వారితో గొడవపడి గొడ్డలితో తల్లిదండ్రులను చంపి ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసిన పూజారి భయపడిపోయి వెంటనే అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారి పాదాలపైన పడి క్షమించమని వేడుకుంటాడు. అందుకే మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అకారణంగా వచ్చే సంపద ఎప్పుడూ ప్రమాదకరమే. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.